హాయ్ అండి నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు మా ఊరిలో మా ఆసిఫాబాద్లో ఎడ్ల పండుగ జరుగుతుందండి. ఈరోజు పోలియాల అమావాస్య ఎడ్ల పండుగ జరుగుతుంది. సందర్భంగా వీడియో చూస్తున్నా మీ అందరికీ చూపించాలని. ఇది ఎక్కడ జరగని పండుగ, మా దగ్గరే జరిగే పండుగ. ఇది మహారాష్ట్రలో జరుగుతుంది, మా దగ్గర కర్నాటక డిస్ట్రిక్ట్లో జరగదు. అయితే ఈ వీడియోని మీ అందరికి పంపించడానికి నేను వీడియో తీయడానికి వచ్చినా అండి. ఇప్పుడు వస్తున్నాయండి, ఎడ్లు వస్తున్నాయి. ఇక్కడ దస్నాపూర్ అనే విలేజ్ నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తాయి. అన్ని పల్లెటూర్లలో చేసుకుంటారు పండుగ. దస్నాపూర్లో ఇంకా ఘనంగా జరుగుతుంది ఈ ఎడ్ల పండుగ. మీకు చూపిస్తానండి. అన్న మీ పేరేంటే? పెద్దన్న గణపతి. ఈ పోలాల అమావాస్య పండుగ గురించి ఏమన్నా చెప్తారా మీరు తెలియని వాళ్ళకు? చెప్పండి. ఈ మన పోలాల పండుగ అంటే మన రైతులకు, మన చిన్నలకు, పెద్దలకు సంతోషం ఉండాలి. పంట పొలం పరిపంచమంతా మంచిగా ఉండాలి. అందుకోసం ఈ శ్రావణ నెల ఒక నెల మనం నీటి నిజతగా ఏం మనం ముట్టకుండా ఏం తినకుండా నీటి నిజతగా ఉండి మన దర్శనాపురం గ్రామం నుంచి మన దర్శనాపురం గ్రామం నుంచి మన ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం జిల్లాలో మేము అందరం కలిసి ఇది పెద్ద పండుగ చేస్తున్నాం. ఇది మన దేవుళ్ళకు పూజలు చేసి ఒక నెల ఉపవాసం ఉండి మన అందరూ పరిపంచం సంతోషం ఉండాలని మనం మొక్కుకుంటున్నాం. వీళ్ళు మంచి దీక్షలో ఉండి ఒక నెల రోజులు శ్రావణమాసం స్టార్టింగ్లో మంచి దీక్ష తీసుకుంటారండి వీళ్ళు. ఇక్కడ అందరం అసలు వీళ్ళతో పాటు వీళ్ళ అలవాట్లు మేము కూడా పాటిస్తాము. అయితే నెల రోజులు చికెన్ కానీ, ఎగ్ కానీ, మందు కానీ, ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక చుక్క మందు ముట్టరు, ఒక ముక్క చికెన్ ముట్టరు. అంత నిష్టగా పాటించి లాస్ట్కు మన ఈరోజు అమావాస్య రోజు పెద్దగా పండుగ జరుపుకుంటారు. అయితే దీని విశిష్టత ఏంటంటే రేపటి నుండి మళ్ళీ కామన్గా ఎప్పట్లానే ఉంటారు. అందుకనే కానీ ఆయన చెప్తున్నాడు కదా అండి, ఒక నెల రోజుల నుంచి వెళ్ళి మేము ఇట్లా పాటిస్తామని. ఇక చూడండి, ఎడ్లను కూడా చూపిస్తానండి. ఎడ్లు రకరకాల అలంకరణతోని అవి ఎంత ముస్తాబా వేస్తాయో చూసి మీరు ఆశ్చర్యపడతారు. అందరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. చూడండి, అగో చూడండి, చిన్న పెద్ద ఎంత బాగా తయారయ్యి వాటిని కూడా మంచిగా తయారు చేసుకొని వస్తారండి. చూసిందా పెద్దన్న? థ్యాంక్స్ నీకు మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇది వస్తుంది, నువ్వు చూడు మళ్ళా. చూడండి ఓ పిల్లలు. దసరా పండుగ రోజు ఎలా ఉంటుందో ఈ పోలాల అమావాస్య రోజు కూడా అంత చాలా బాగా తయారవుతారు. చిన్నలు పెద్దలు అందరూ తయారై మంగళహారతులతో ఇక్కడ అంకమరాజు ఆలయం ఉంటుంది. అక్కడ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు.
కన్నా హాయ్ హాయ్, నీ పేరేంటబ్బా? వర్షిని. వావ్, బిజు హాయ్ బిడ్డ. హాయ్ బిజు. కన్నా ఎటు వచ్చినావు అబ్బా? అంబళ్ళు నేను దొరకబడతా, వాటిని ఎట్లని దొరకబడతా. చేత హాయ్ కన్నా. అంబలు